పాలిటిక్స్ ఎప్పుడు డైనమిక్గా ఉంటాయి, అంటే చలనశీలంగా ఉంటాయి, ఎప్పుడు నిరంతరం మారుతూ ఉంటాయి. అట్లాగే పాలిటిక్స్లో ఉన్న నాయకులు కూడా, రాజకీయాలు చేసే నాయకులు కూడా ఎప్పటికప్పుడు తమ విధానాలను, వైఖరిని మార్చుకోవడం చాలా సహజమైన పరిణామం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు, విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా విడిపోయినందుకు గాను, అంటే ఆంధ్రప్రదేశ్ విభజన పట్ల దుఃఖంతో దాదాపు వారం 10 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా ఉన్నట్టుగా గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన మాట. అయితే అదే మాట పైన నిలబడి ఉండాలని ఎక్కడ రూల్ ఏమీ లేదు. ఆ తర్వాత ఆయనలో కనువిప్పు కలిగి ఉండొచ్చు, లేకుంటే రాజకీయ పరిణామాల వల్ల తనకు కూడా కొంత స్పృహ వచ్చి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. బట్ మొత్తం మీద ఏంటంటే ఒకటైతే వాస్తవం, ఆయన తెలంగాణలోని పాపులర్ టెంపుల్ కొండగట్టు దేవాలయానికి సంబంధించి దాని విస్తరణ అనండి, అభివృద్ధి అనండి, అక్కడ దీక్షా విరమణ మండపం అండ్ వసతి సౌకర్యాలకు సంబంధించి ఆల్మోస్ట్ 35 కోట్ల రూపాయలను ఆయన ఇప్పించారు. ఇది ఒక మంచి సంప్రదాయం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కు పవన్ కళ్యాణ్ 35 కోట్ల రూపాయలను ఆయన మంజూరు చేయించాడు. కనుక ఆయనని ఇక్కడ అభినందించాలి మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే కొండగట్టు ఆంజనేయుడు దయ వల్లనే తాను బతికి బట్ట కట్టినట్లుగా కూడా ఆయన చెప్పుకున్నాడు ఈ సందర్భంగా. బికాస్ గతంలో ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా అనుకుంటా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఆ కొండగట్టు సంబంధించి ఆంజనేయుడు వల్లనే తాను బతికినట్టుగా చెప్పుకున్నాడు. అంటే మా అమ్మ నాకు జన్మనిస్తే కొండగట్టు అంజన్న పునర్జన్మనిచ్చాడు. కొండగట్టుకు వచ్చిన నేను అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ప్రచార రథంపై ఉండగా హైటెన్షన్ వైరు తగిలింది. అయినప్పటికీ నేను ప్రాణాలతో బతికి బయటపడ్డాను. కనుక ఆంజనేయ స్వామి అంటే నాకు అపారమైన భక్తి అని కూడా ఆయన చాటుకున్నాడు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అంజన్న ఆశీస్సులతోనే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో వచ్చినట్టు చెప్పాడు, ఒక మాట చెప్పాడు. సరే, ఇక్కడ చంద్రబాబు నాయుడు శక్తి సామర్థ్యాలు, ఆయన వ్యూహరచన ఎందుకు మాట్లాడలేదు ఏమిటి అనేది ఒక డిఫరెంట్ ఇష్యూ. బట్ జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీల కలయికతో అక్కడ జగన్ను ప్రతిపక్షం నెట్టివేసి అధికారంలోకి కూటమి రావడం వెనుక కొండగట్టు అంజన్న ఆశీస్సులు ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ తెలియజేయడం ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్. రెండవది, కొండగట్టు ఆంజనేయ స్వామి అనేది తెలంగాణ ప్రజలకు చాలా పాపులర్. నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున అక్కడికి భక్తులు వస్తుంటారు. ఎవరు ఏ దీక్ష చేపట్టినా ఆ దీక్షను విరమించడానికి అక్కడికి వస్తారు. సో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వగైరా ప్రాంతాల నుంచి ఆల్మోస్ట్ ప్రతి చోట ఈ హనుమాన్ దీక్షాధారులు ఉంటారు. వాళ్ళు దీక్ష విరమణకు కొండగట్టుకు వస్తుండడం అనేది సాధారణంగా మనం చూస్తుంటాం. ఒకప్పుడు ఎవరైతే సైకలాజికల్గా ఉంటారో, మానసికంగా వికలాంగులు ఎవరైతే ఉంటారో, మానసిక వైకల్యంతో ఉంటారో, వాళ్ళను చికిత్స చేయించడానికి, అంటే చికిత్స అంటే ఏముండదు కానీ కొండగట్టు ఆంజనేయ దగ్గరికి తీసుకొచ్చి రోజుల తరబడి అక్కడ ఉంచేవాళ్ళు. అంటే అదొక నమ్మకం అన్నమాట. ఆంజనేయుడి సన్నిధిలో ఎటువంటి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి నయం అవుతుందని, మళ్ళీ మామూలు మనుషులు అవుతారని ఒక అభిప్రాయం, ఒక నమ్మకం. తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, లేకపోతే దక్షిణాదిలో ఆయనకున్న పాపులారిటీ,
జనాదరణ, అట్లాగే మీడియాలో, సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్కు ఉండే ఫాలోయింగ్, ఇదంతా మళ్ళీ కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు. విపరీతంగా ఆయన కొండగట్టుకు వచ్చినప్పుడు కూడా ఇది మనం చూసాం. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ కేసీఆర్ పాలనకు సంబంధించిన సమస్య వస్తుంది. అంటే కేసీఆర్ పాలనలో జరిగింది ఏంటంటే, ఇప్పుడు 1,300 కోట్ల రూపాయలతో యాదగిరిగుట్టను యాదాద్రి పేరిట కొత్తగా నిర్మించారు తప్ప ఇంకొక గుడిని ఆయన పట్టించుకోలేదు. ఎవరు? కేసీఆర్. ఇప్పుడు ఇది బయటకు వస్తుంది. పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కు టీటీడీ నుంచి 35 కోట్ల రూపాయల సహాయం అందించిన తర్వాత కేసీఆర్ హయాంలో జరిగిన గుళ్ళు గోపురాల అభివృద్ధిపైన చర్చ జరుగుతుంది. అండ్ ఇంకొకటి, కేసీఆర్ హయాంలో జరిగిన ఘోరమైన వ్యవహారం ఏంటంటే, కొండగట్టు దగ్గరే బస్సు ప్రమాదంలో 55 మందికి పైగా చనిపోయారు. కానీ కేసీఆర్ మాత్రం ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. అండ్ తెలంగాణ ప్రభుత్వం చేయవలసిన పని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉప ముఖ్యమంత్రి చేయడం అనేది ఇప్పుడు ఇక్కడ కొత్త యాంగిల్. అంటే ఏపీ ప్రభుత్వమే ఎందుకు, ఏపీ ఉప ముఖ్యమంత్రి ఎందుకు చేయాలి? తెలంగాణ ప్రభుత్వం టీటీడీని కోరితే, అడిగితే వాళ్ళు ఇవ్వరా అని సందేహాలు కూడా రావచ్చు. బట్ ఇక్కడ యాంగిల్, డిఫరెంట్ యాంగిల్ ఏంటంటే, కొండగట్టు అంజనకు పవన్ కళ్యాణ్కు మధ్య ఉన్న అనుబంధం అనండి, ఆయనే చెప్పినట్లుగా తాను ఆల్మోస్ట్ ఇది హైటెన్షన్ వైరు తగిలి కూడా ప్రాణాలతో బతకడానికి అంజన్న ఆశీస్సులే కారణమనే అనుకుంటున్నందున పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన ప్రాసెస్ని ఆయన ఇనిషియేట్ చేశాడు. ఆయన చొరవ తీసుకొని టీటీడీతో మాట్లాడి కొండగట్టు ఆంజనేయ స్వామికి ఈ రకమైన నిధులు ఏర్పాటు చేశాడు. బట్ వేరే కేసీఆర్ హయాంలో ఆయన వేములవాడ టెంపుల్కు ఎన్నో వందల కోట్లు సంథింగ్, ఏదో గుర్తులేదు నాకు, వేములవాడ, భద్రాచలం, లేకపోతే దేనికైనా సరే నోటికి ఎంత వస్తే అంతే పాపం ఆయన కేసీఆర్ అనౌన్స్ చేసేవాడు. దానికి 200 కోట్లు, దీనికి 300 కోట్లు, దానికి 500 కోట్లు, ఇట్లా. కానీ దేనికి ఒక రూపాయి ఇచ్చింది అయితే లేదు. అది ఇప్పుడు అన్నీ చాలా విషయాలు బయటకు వస్తున్నాయి, అది వేరే విషయం. బట్ ఏంటంటే మొత్తం మీద పవన్ కళ్యాణ్కు పోలీసులు కానీ, ఆ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ చాలా గౌరవంగా ఆయనను స్వాగతం పలికారు. అండ్ అంటే ఇక్కడ నేను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ సంబంధించిన వ్యవహారం కూడా ఫస్ట్ టైం మాట్లాడాను. ఆయన గతంలో ఏదైనా మాట్లాడవచ్చు, తెలంగాణకు సంబంధించి ఏదైనా మాట్లాడి ఉండొచ్చు. అప్పట్లో ఆయన అభిప్రాయం అది. ఇప్పుడు ఇవాళ తెలంగాణలో ఒక టెంపుల్కి ఆయన టీటీడీ నుంచి 35 కోట్ల 19 లక్షల రూపాయలు నిధులు సమకూర్చడం అన్నది దానిపైనే ఇది ఒక పాజిటివ్ అంశంగా భావించాలి. అంటే పవన్ కళ్యాణ్లో ఈ రకమైన యాంగిల్ కొద్దిగా అంటే డిఫరెంట్గా కనిపించినప్పటికీ కూడా ఆయన ఇట్లా కూడా చొరవ చేసుకొని ఇటువంటి పనులు చేస్తాడా అనే ఆశ్చర్యం కూడా కొంతమంది కలగవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.